మాతృదేవోభవ. ఒక క్షణమందు ఊయల, మరొక్క క్షణమున రోగశయ్యా. జగన్మాత, ఏం చెప్పమంటావు మా జీవితాల గురించి, మా అనుభవాల గురించి? ఒక క్షణమందు ఊయల, మరొక్క క్షణమున రోగశయ్యా. వేరొక క్షణమందు వెన్నెల, మరొక్కట ఘూకపు కేక. వేరొక క్షణమందు వెన్నెల, మరొక్కట ఘూకపు కేక. దేనికిన్ వికలముగాక నీ చరణ పీఠి తలంచునెవండు. దేనికిన్ వికలముగాక నీ చరణ పీఠి తలంచునెవండు. వానికిన్ నికరము నిత్య సౌఖ్యము, వానికిన్ నికరము నిత్య సౌఖ్యము. జనింపదు దుఃఖము లోకపావని, వానికి నికరము నిత్య సౌఖ్యము. జనింపదు దుఃఖము లోకపావని. మహారాజభోగాల కంటే మానవత్వ పరిరక్షణే ప్రధానంగా భావించే మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1399వ భాగానికి, ఒకటి తక్కువగా 1400వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. జీవితం అంటే భీష్ముని జీవితమే, ధర్మరాజు జీవితమే, శ్రీకృష్ణుడి జీవితం కూడా అంతే. ఒక క్షణమందు ఊయల, మరొక్క క్షణమున రోగశయ్య. ఇవాళ ఆనందంగా ఉన్నాం, ఉయ్యాలు ఊగుతున్నాం, రేపు మంచమే పడుకున్నాం. ఒక క్షణమందు వెన్నెల, మరొక్క క్షణమున ఘోకపు కేక. ఒకసారి ఏదో వెన్నెల వికసించినట్టుగా అనిపించింది, ఇంకోసారి గొడ్లగోప కేక వినపడింది. అది చీకటి పులుగు, పగలు పనిచేయవు దానికి కళ్ళు. మనం ఆనందించే రాత్రి అది ఎక్కువ తిరుగుతుంది. జరిగే ఘోరాలు నేరాలన్నీ రాత్రిళ్ళే జరుగుతాయి. ప్రదోషం అంటారు దాని, అందుకని దోషాలు ఎక్కువగా జరిగేదే ప్రదోషం. ఒక క్షణమందు వెన్నెల, మరొక్కట ఘోకపు కేక. కానీ వీటన్నిటినీ భరించి మనం ముందుకు సాగాలి అంటే దేనికిన్ వికలుడుగాక నీ చరణ పీఠిదలంచునెవండు. నఖదీదితి సంచిన్న నమజ్జన తమోగుణ. దీనికి మనస్సు వికలం కాకుండా మనస్సులో కనుక నమశివాయ 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 అని అవసరమైనంత వరకే మాట్లాడి, అవసరమైనంత వరకే ఆలోచించి, తర్వాతంతా నమశివాయ భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే అది జపంగా, తపంగా మారి అంతా అతనికి అనుకూలంగా మారిపోతుంది. అది అమ్మవారి దయ. నీ చరణపీఠి తలంచునవండు, వానికి నికరము నిత్య సౌఖ్యము. అతనికి మాత్రమే నికరంగా నిత్య సౌఖ్యం కలుగుతుంది. జనింపదు దుఃఖము లోకపావని. లోకాన్ని పావనం చేయగలిగింది ఒక్క భగవంతుడు దయ తప్పితే ఏముందండి? ఇప్పుడు భీష్ముడికి ఎన్ని సమస్యలు తీర్చాడు. నీకు శరవేదన ఉండదు, నేను వరం ఇస్తున్నా. నీకు ఆకలి వెయ్యదు, దప్పిక ఉండదు, నేను వరం ఇస్తున్నా. అంతేకాదు, విను సకల భూతముల వర్తనములు గనునప్పుడు, విను సకల భూతముల వర్తనములు గనునప్పుడు, బుద్ధి తగులబడక దివ్య ఇందును బరగి దివ్యబోధంబున నలవడునట్టి పెంపబొందుమనింద్య. ఎవ్వరి కథలు, ఎవ్వరి చరిత్రలు, ఏ విషయాలు నీవు చెబుతున్నా సరే అందులో నీకు అనవసరపు తగులాటం కలగకుండా కేవలం సాక్షి మాత్రంగా ఓ రచయిత ఏదో కథ రాసినట్టుగా అలా రాసి అక్కడ పడేసే వ్యక్తిలా ఉంటావు నువ్వు. ఇంకా దాని పరిణామాల గురించి ఆలోచించకుండా మన బాధ్యత మనం చేసాం. శనగలు తిన్నాం, చేతులు కడుక్కున్నాం, అయిపోయింది అంతే. కడుక్కోవలసిన అవసరం లేదు శనగలు తింటే, కానీ కడిగేసుకుంటే ఓ పని అయిపోతుంది. అంత అలా తేలిగ్గా జీవితాన్ని తీసుకోగలుగుతావయ్యా హాయిగాను. ఎన్ని కథలు చెప్పినా సరే నీ మనస్సు అందులో లగ్నమై లీనమై ఓహో అతలాకుతలం అయిపోదు. ఊరికే అలా పైపై చెప్పుకుంటూ పెడతాం అంతే. కానీ నేను ఉన్నానుగా నీకెందుకు అన్నాడు అని ప్రశ్నించే పాఠవం కూడా లేకుండా అందరూ అలా మిగిలిపోతే శ్రీకృష్ణుడే కాస్త ముందు అనుసంధానం చేసి, భీష్మ కుశలంగా ఉందా, నేను చెప్పినట్టుగా శరవేదన తగ్గిందా అంటే ఆయన చెబుతున్నాడు చూడండి. దేవ భవత్ప్రసాదమునదీర శరీరము నొప్పి డప్పి. దేవ భవత్ప్రసాదమునదీర శరీరము నొప్పి డప్పి. మద్భావమునింద్రియంబులును బాటవ సంపదనుందే. మద్భావమునింద్రియంబులును బాటవ సంపదనుందే.
వేద విద్యా విభవంబు నాకు పరతత్వ పరిస్ఫుట బోధయుక్తమై భావితమయ్యనాత్మను. వేద విద్యా విభవంబు నాకు పరతత్వ పరిస్ఫుట బోధయుక్తమై భావితమయ్యనాత్మను. పరిపక్వ దయాకర చిత్త మాధవా, పరిపక్వ దయాకర చిత్త మాధవా. పరిపక్వమైనటువంటి దయాకరమైనటువంటి మనస్సు కలిగిన వాడు. సరిగ్గా శివానందలహరిలో శంకరాచార్య మాట గుర్తొస్తుంది. సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభోత్వం పరమాంతరంగయితి మే చిత్తే స్మరామ్యన్వహం. నువ్వు సర్వజ్ఞుడివి కాబట్టి నీకు ప్రత్యేకించి ఇది జరిగింది అది జరిగిందని చెప్పక్కల, అన్నీ తెలుసు నీకు. నువ్వు దయాకరుడివి కాబట్టి మమ్మల్ని తప్పనిసరిగా అనుగ్రహిస్తావు, అనుగ్రహించమని కూడా మేము అడగక్కల. వెరసి భగవంతుడి విగ్రహం ఉంది, మనం చేయాల్సిన పని ఒకే ఒక్కటి, ఆ విగ్రహాన్ని చూడడం. ఏం మాట్లాడక్కల, ఏ స్తోత్రం చేయక్కల, ఏమీ అడగక్కల. అదే మనకి చేత కావట్లేదు. ఏదో స్తోత్రం చదివేసి పారిపోదాం చూస్తాం అంతే. దానికి ఆయనకి అరిగిపోతాడు అనుకుంటాం. ఆ స్తోత్రం చదివేటప్పుడు మన దృష్టి లేదు దాని మీద, ఉంటే మంచిది, ఉండదు. కానీ ఆయనకే చూస్తుంటే ఉంటుంది. కనీసం విగ్రహం అందం పైనుంచి కిందకి చూస్తుంటే ఉంటుంది, కింద నుంచి పైకి. అప్పుడు ఏమీ అలంకారాలు చేయకూడదు, చూడాలంతే. అలాగా ఏ దేవుడు పటమైనా అంతే, ముఖ్యంగా లలితాదేవి. ఆ నామాలన్నీ ఆ వారి మొదటి 20 శ్లోకాలు ఆ రూపవర్ణనే. ఒక్కో నామం చదివేటప్పుడు ఆ అవయవం మీద దృష్టి పెట్టాలి. జగన్మోహన సౌందర్యం ఎక్కడి లగ్నమైపోతుంది. చాలు ఆ 20 శ్లోకాలు. ఇంక చదివితే మిగిలిన చదువుతున్న తర్వాత వేరే విషయం అది. కానీ ఏదో పూర్తి చేయడం, ఎన్నిసార్లు చదవడం, ఈ నైవేద్యాలు అవి దానివల్ల ఏమీ అనుగ్రహం కలగదు. అది ఏదో సాధన అంతే. అవన్నీ నిజానికి ఆ ఉపచారాలన్నీ లగ్నం కావడం కోసం పెట్టారు. మనం లగ్నం కాకుండానే అవన్నీ చేసేస్తున్నాం. అవన్నీ చేసేసి మేము గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. రోజూ చేస్తానని చెబుతున్నాం పైగా. ఈ పరిపక్వ దయాకర చిత్త, ఈ మాట గమనించండి. భగవంతుడి చిత్తం దయాకరం, పైగా పరిపక్వ దయాకరం. అంటే ఎవరికి ఏదో అనుగ్రహించాలో తెలుసు ఆయనకి. బోళాశంకరుల్లా అన్నీ ఇచ్చాడు కృష్ణుడు. అడిగిందల్లా ఇచ్చే రకం కాదు విష్ణువు. అబ్బో, మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్.